అల్కాపురి వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా 5 రాత్రులు పూర్తి చేసుకొని 6వ రోజు నాడు అన్నదాన కార్యక్రమము మరియు అదేవిధంగా ఇక్కడ డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ రోజుల్లో సమాజంలో పట్టిపిడిస్తున్న సమస్యల్లో యువతకు ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళపైన అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఉన్న చేరదీసినటువంటి కాలనీ వాసులందరినీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో నేను నాతో పాటు మా ఎస్ఐ గారు సిఐ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరిలో అవగాహన కలిగించడానికి వాటి వల్ల జరిగే అనర్థాలు మానసికంగా శారీరకంగా అదేవిధంగా ఆర్థికంగా కూడా దుర్బలవుతారు యువత. మన దేశానికి యువతే పట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా యువత కూడా చదువుపైన ధ్యాస పెట్టి వాళ్ళ భవిష్యత్తును మంచిగా నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఎవరైనా సరే మీ కాలనీలో ఎవరైనా ఇటువంటి యువత గంజాయి కానీ లేకపోతే మద్యపానం కానీ డ్రగ్స్ కానీ సేవిస్తున్నట్టు ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నట్టు మీ దృష్టికి వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. 100 డయల్ కానీ చేయండి. లేదు అంటావు SHO గారికి కానీ మా CI గారికి కానీ మాకు కానీ సమాచారం అందించండి. మేము వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము వాళ్ళ భవిష్యత్తు ఆగం కాకుండా చూడడానికి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా గత కొంతకాలముగా జిల్లాలో మిషన్ పరివర్తన పేరుతోనే మన గౌరవ SP గారు శ్రీ శరత్చంద్ర పవార్ IPS సార్ గారు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి మా అందరినీ కార్యోన్ముఖులను చేసి ఎవరైతే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా డ్రగ్స్ అమ్ముతున్నారో గంజాయి అమ్ముతున్నా ట్రాన్స్పోర్ట్ చేసినా ఈవెన్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు పైన కూడా కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కేసులు నమోదు అయితే కూడా వాళ్ళకు భవిష్యత్తు ఆగమవుతుంది, బయటికి వెళ్ళడానికి కానీ వీలు పడదు. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాలు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా శిక్షలు కూడా కఠినతరం ఉంటుంది కాబట్టి మోర్ దెన్ 20 years కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యువత కూడా జాగ్రత్తతో ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల జాగ్రత్తతో ఉండి అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ.